శ్రీరస్తు. ఓం గణేశాయ నమః. సంకష్ట చతుర్థి కథ, వైశాఖ మాస కథ. శ్రీ వక్రతుండాయ నమః. పార్వతీదేవి గణపతి వైశాఖ మాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును ఫలములను వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు తెలిపెను. అమ్మ శైలజ, వైశాఖ మాసమున నన్ను వక్రతుండు అనే పేరుతో పూజించవలయును. ఇందులకు గల కథను తెల్పెదా వినుము. పూర్వము రంతిదేవుడను రాజుగలడు. అతని రాజ్యమున ధర్మకేతువు అను బ్రాహ్మణుడుండెను. ఇతనికి సుశీల, చంచల అను ఇరువురు భార్యలు గలరు. సుశీల పేరుకు తగిన గుణములు కలది అయి నిత్యము పూజలు వ్రతములు గావించునట్టిది. చంచల కేవలము శారీరక భోగములనే అనుభవించుచు వ్రత పూజాదులను ఆచరింపదయ్యను. పైగా వ్రతనిష్టలచే శుష్కించిన దేహము గల సుశీలను జూచి పరిహాసము చేయుచుండెను. ఇట్లుండ సుశీలకు కూతురు, చంచలకు కొడుకు పుట్టిరి. చంచల కొడుకును కన్నందుకు గర్వించి సుశీలను జూచి, నీవు అనేక వ్రతములు పూజలు చేసినను కూతురు గల్గెను, నేను ఏమియూ చేయకున్నను కొడుకు గల్గెను. దేనికైనను అదృష్టం ఉండవలెను గాని ఊరక ఈ పూజల వలన ఫలమేమి అని ఎత్తి పొడిచెను. సహనశీలయగు సుశీల ఈ మాటలు విని తనలో మిక్కిలి వగచిస కల బాధలను తొలగించునట్టి సంకష్టహర గణపతి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. సుశీల భక్తినిష్టకు మెచ్చి గణపతి సాక్షాత్కరించి, సుశీల, నీకు వేదశాస్త్ర పారంగతుడైన కుమారుడు జన్మించును అని చెప్పి అదృశ్యుడయ్యెను. గణపతి కృప వలన కొంత కాలమునకు సుశీలకు ఒక మగ శిశువు కల్గెను. పిదప కొన్నాళ్లకు భర్త దివంగతుడయ్యెను. దీనితో కోపించిన చంచల ఇల్లు వదిలి వేరొక చోట నివసించసాగెను. అయినను అసూయవతియగు చంచల సుశీల కుమారుని బుద్ధి కుశలతను విద్యాశక్తిని చూచి ఓర్వక అతనిని బావిలో పడవేసెను. గణపతి కృప వలన ఆ బాలుడు చెక్కుచెదరక క్షేమముగా ఇంటికి వచ్చెను. ఇది తెలిసి చంచల భగవత్కృప గలవారిని ఎవ్వరునూ ఏమియూ చేయజాలరని తలంచెను. సుశీల కుమారుని జూచి ఆనందించి, మాకు సర్వమునకు ఆ గణపతియే దిక్కు అని స్వామికి పంచాంగ నమస్కారము గావించెను. అంతటా చంచల ఆశ్చర్యపడి తన తప్పిదమును గుర్తించి మనసు మార్చుకొని అక్క ఇంటికి వచ్చి ఆమె పాదములపై బడి క్షమాభిక్ష అర్థించెను. సహృదయవతియగు సుశీల చెల్లెలిని ఆదరించి, అమ్మా, సజ్జనులకు సాధువులకు అపకారము చేయువారు తామే కష్టములొందురు అని హితము చెప్పెను. నాటి నుండి చంచలయు అక్కయగు సుశీలతో కూడి సంకష్టహర గణపతి వ్రతమును ఆచరించెను. ఇరువురును సుఖ సంతోషములతో నుండిరి. ఇట్లు ఈ సంకష్టహర గణపతి వ్రతమును పూజను గావించువారు శత్రుబాధలు లేక సుఖింతురు. కనుక ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతమును ఆచరించి శత్రు విజయమునొంది భార్యాపుత్రులతో మహాభోగములను అనుభవించుచు ధర్మయుతముగా రాజ్యపాలనను చేయుము అని ప్రబోధించెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు సంకష్టహర చతుర్థి వ్రతమున వైశాఖ మాస కథ సమాప్తము. క్షేమం కరాయ దేవాయ సర్వమంగళమూర్తయే నమో విఘ్న వినాశాయ జ్ఞానదాయినే శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.